హలో అండి. ఈ రోజు మన క్లాస్ లో వచ్చేటప్పటికి ఆప్షన్ చైన్ డాటాతో ట్రేడర్ ఏం తెలుసుకోవచ్చు. ఆప్షన్ చైన్ డాటా ఏదైతుందో సో దీంతో ట్రేడర్ ఏం తెలుసుకోవచ్చు అన్నది ఈ రోజు మన క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఆప్షన్ చైన్ వచ్చేటప్పటికి జనరల్ గా ట్రేడర్ కు మార్కెట్ పరిస్థితుల్లో లిక్విడిటీ మరియు ట్రేడింగ్ అవకాశాలు అర్థం చేసుకోవడానికి ఒక ముఖ్యమైన సాధనం దేన్ని మార్కెట్ పరిస్థితులను లిక్విడిటీ మరియు ట్రేడింగ్ అవకాశాలు ఏవైతున్నా ట్రేడింగ్ అవకాశాలను అర్థం చేసుకోవడానికి ఒక ముఖ్యమైన సాధనంగా అయితే ఉంటుంది. ఆప్షన్ చైన్ లోను డేటా ద్వారా ట్రేడర్ వివిధ ముఖ్యమైన సూచనలు అయితే పొందవచ్చు. సో అవి ఏంటని చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మార్కెట్ భావనని అంచనా వేయడం అంటే ఏమవుతుంది, మార్కెట్ భావనని అర్థం చేసుకోవడం అంటే ఏమవుతుంది, ఈ కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ ను పరిశీలించడం ద్వారా ట్రేడర్ బుల్లిస్ లేదా బేరిస్ భావనను అంచనా వేయవచ్చు. అంటే మార్కెట్ అనేది బుల్లిస్ సైడ్ ఉందా లేదంటే బేరిస్ సైడ్ ఉందా అనే భావన అయితే అంచనా వేయవచ్చు. ఎగ్జాంపుల్, ఎక్కువ కాల్ ఓఏ అంటే మార్కెట్ ఆప్టమిస్టిక్ గా ఉంది అని అర్థం. ఎక్కువ కాల్ ఓఏ అంటే మార్కెట్ ఆప్టమిస్టిక్ గా ఉంది అని అర్థం. ఎక్కువ పుట్టు ఓఏ ఉంటే దాని అర్థం ఏంటంటే పెసిమిస్టిక్ గా ఉంది అని అర్థం. సో ఇది మెయిన్, అంటే మార్కెట్ కాల్ ఓఏ కానీ ఎక్కువ ఉంటే మార్కెట్ పాజిటివ్ గా ఉంది అనేసి దాని అర్థం. పుట్టు ఓఏ ఎక్కువ ఉంటే మార్కెట్ నెగిటివ్ గా అంటే మార్కెట్ పడిపోతుంది అని అర్థం. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి, మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ స్థాయిలను అనేది గుర్తించడం. సపోర్ట్ సపోర్ట్ అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ స్థాయిని గుర్తించడం అంటే ఒక నిర్దిష్ట స్ట్రైక్ ప్రైస్ వద్ద ఎక్కువ పోయాయి అంటే అది సైకలాజికల్ గా సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ గా పని చేయవచ్చు. సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ గా అయితే పని చేయవచ్చు. ట్రేడర్లు ఈ స్థాయి ఆధారంగా ఎంట్రీ, ఎగ్జిట్ మరియు స్టాప్ లాస్ పాయింట్ నిర్ణయించవచ్చు. ఈ ట్రేడర్స్ ఈ స్థాయిల ఆధారంగా ఎంట్రీ, ఎగ్జిట్ మరియు స్టాప్ లాస్ పాయింట్స్ ను నిర్ధారించవచ్చు. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ అంటే లిక్విడిటీని అంచనా. అంటే ఏంటి, వాల్యూమ్, బిడ్, ఆస్క్ మరియు ఓఏ డేటా ద్వారా ఆప్షన్ యొక్క లిక్విడిటీని అయితే మనం తెలుసుకోవచ్చు. వాల్యూమ్, బిడ్, ఆస్క్ మరియు ఓఏ డేటా ద్వారా ఏంటి ఆప్షన్ యొక్క లిక్విడిటీని అయితే మనం అయితే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి ఫోర్త్ పాయింట్, వాలటిలిటీ అండ్ రిస్క్ అంచనా. వాలటిలిటీ అండ్ వాలటిలిటీ అండ్ రిస్క్ అంచనా అంటే ఇంప్లైడ్ వాలటిలిటీ ఐవి కాలం చూస్తే అండర్లైన్ అసెట్ ద్వారా మార్పులు రిస్క్ అంచనా చేయవచ్చు. ఇంప్లైడ్ వాలటిలిటీ అంటే ఐవి కాలం చూస్తే అండర్లైన్ అసెట్స్ ద్వారా మార్పులు రిస్క్ అంచనా వేయవచ్చు. ఐవి ఉంటే ధరలు ఎక్కువ మార్పులు ఉంటాయని, లో ఐవి ఉంటే మార్కెట్ స్థిరంగా ఉందని అర్థం. సో ఇది మనకి అంటే వాలటిలిటీ ద్వారా కూడా మనం రిస్క్ అనేది అయితే అంచనా అనేది అయితే వేయవచ్చు. అండ్ ఫైనల్ గా ఏంటంటే ట్రేడింగ్ అవకాశాలను గుర్తించడం. అంటే ఆప్షన్ చైన్ ద్వారా ఏమవుతుంది, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, హెడ్జింగ్ అవకాశాలు మరియు అడ్వైజ్ అవకాశాలను అయితే గుర్తించవచ్చు. అండ్ ఇక్కడ మనకి ముఖ్యంగా అంటే ఇవి ఏవైతే ఉన్నాయో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ కానీ హెడ్జింగ్ కానీ, సో ఇవి మనకి ఈ వీటిలో అనేది అయితే మనం ఈజీగా అనేది అయితే ఈ ఈ ఈ యొక్క ఆపర్చునిటీని మనం గుర్తించవచ్చు. అంటే ఆప్షన్ చైన్ డేటా ట్రేడర్ కి మార్కెట్ భావన, సపోర్ట్ మరియు రెసిస్టెన్స్, లిక్విడిటీ, వాలటిలిటీ మరియు ట్రేడింగ్ అవకాశాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. ఇది ఒక రోడ్ మ్యాప్ లాంటిది. రిస్క్ మేనేజ్మెంట్ మరియు సమర్థవంతమైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోవడానికి మార్గదర్శకంగా అయితే ఉపయోగపడుతుంది. ఇది మనం కంప్లీట్ గా ఆప్షన్ డేటాతో ట్రేడర్ కి ఏం తెలుసుకోవచ్చు. సో ఇది ఈరోజు మన క్లాస్. ఓకే, థ్యాంక్ యూ.